రఘురామ కృష్ణంరాజు గారి కస్టడియల్ హెరాస్మెంట్కు సంబంధించి అప్పటి డిఐజీగా ఉన్న సునీల్ నాయక్ ప్రస్తుతం బీహార్లో అగ్నిమాపక దళం యొక్క సూపరింటెండెంట్గా ఉన్నారు. సో ఆయన్ను అక్కడికి అరెస్ట్ చేయడానికి ఇక్కడి నుంచి యాక్చువల్లీ ఒక ఎఫ్ఐఆర్ కాపీ లేదు, అంతేకాకుండా డైరీ కూడా లేదు దానికి సంబంధించిన. సో ఎటువంటి ఆధారాలు లేకుండా అక్కడికి వెళ్ళి ఆయన యొక్క ఏదైతే కంపౌండ్ ఉందో ఇంటి కంపౌండ్ను దూకి పోలీసులు అక్కడ భద్రతా సిబ్బందిని కూడా దాటుకుని ఆయన అరెస్ట్ చేసే ప్రయత్నం చేయడం జరిగింది. అరెస్ట్ చేసి అతను అక్కడ లోకల్ కోర్టులో పాట్నా కోర్టులో ప్రవేశపెట్టగా కోర్టు ఏపీ పోలీసులపైన ముట్టికాయలు వేసినట్లుగా కూడా క్లియర్గా సమాచారం ఉంది. మీరు కరెక్ట్గా ఎఫ్ఐఆర్ కాపీ లేదు, డైరీ లేదు, ఏమీ లేదు, ఏ విధంగా మీరు అరెస్ట్ చేస్తారు, సరైన ఆధారాలు లేకుండా అరెస్ట్ వారెంట్ లేకుండా ఏ విధంగా వచ్చి మీరు అరెస్ట్ చేస్తారంటూ కూడా ఏపీ పోలీసులపై అక్కడి పాట్నా కోర్టు మండిపడినట్లుగా తెలుస్తుంది. అంతేకాకుండా ఏపీ పోలీసులకు అక్కడి లోకల్ పోలీసుల నుంచి కూడా తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. దాదాపుగా వందల సంఖ్యలో సునీల్ నాయక్ను రక్షించడానికి అక్కడ పోలీసులు కూడా గుమిగూడడం జరిగింది.